మనకు ఈ రోజు మార్కెట్ లో నెగిటివ్ వచ్చేసి నెగిటివ్ గా ఉంది కదా. 25,880 వచ్చి మనం న్యూట్రల్ లైన్ గా పెట్టుకుందాం. 25,834 వస్తే 25,762 వరకు రావడానికి ఛాన్స్ ఉంది. అంటే పుట్ సైడ్ మార్కెట్. ఇక్కడ 25,806 కాడ ఏం జరుగుతుందంటే అక్కడ కొంచెం సేపు సైడ్ వేస్ ఇవ్వచ్చు. దాన్ని బ్రేక్అవుట్ కాకుండా అక్కడ ట్రిగ్గర్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ క్యాండిల్ చూసుకున్నామంటే నెక్స్ట్ క్యాండిల్ వచ్చిన తర్వాత బై సైడ్ వచ్చేసి 842 దాటిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ 834 దాటేటప్పుడు మనం స్ట్రాంగ్ గా పుట్ సైడ్ ట్రిగ్గర్ చేసుకున్నామంటే 25,690 వరకు టార్గెట్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు మార్కెట్ మళ్ళీ ఏం చేస్తుంది 25,806 కాంచి మళ్ళీ పైకి వెళ్ళడానికి ట్రై చేసింటే చాలా బెనిఫిట్ అవుతుంది. ఇట్లే కంటిన్యూస్ గా మార్కెట్ ఫాల్ అవుతుంటే మనం ఎంట్రీ ప్లాన్ చేయకూడదు. ఎందుకంటే ఎనీ టైం బిగ్ ప్లేయర్స్ వస్తారు, డ్రాప్ అయిపోతాం. సో వాళ్ళ నుంచి డ్రాప్ తగ్గించుకోవాలంటే మనం వెయిట్ చేయాలి, మార్కెట్ ని స్టడీ చేసుకోవాలి. ఇప్పుడు మార్కెట్ ఏం చేయాలంటే 25,806 నుంచి పైకి వెళ్ళి 25,880 కాడికి వెళ్ళి మార్కెట్ మళ్ళీ ఫాల్ అయ్యేటప్పుడు 834 కాడ ఎంట్రీ ప్లాన్ చేస్తే పుట్ సైడ్ ప్లాన్ చేయాలి. అంతవరకు పుట్ సైడ్ ప్లాన్ చేయకూడదు. ఎందుకంటే మార్కెట్ అనేది మళ్ళీ పైకి వెళ్ళి రీటెస్ట్ జరగాలి. ఇట్లే కంటిన్యూస్ గా ఫాల్ అయిపోతుంది, మనం తీసుకోలేకపోయినామంటే లైట్ తీసుకోవాలి ఇలాంటి మార్కెట్ ని. ఎందుకంటే మనం ట్రాప్ కాకుండా ఉంటాం. ఇలాంటి మార్కెట్ మనం టెంప్ట్ అయినంటే ఖచ్చితంగా ట్రాప్ అయిపోతాం. సో 806 నుంచి మళ్ళీ ప్లాన్ చేస్తుంది మార్కెట్ పైకి వెళ్ళడానికి. మాక్సిమం చేయదు, కానీ చేస్తే చాలా బెస్ట్. ఇక మనం కాల్ సైడ్ అయితే మనం స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోండి. 25,880 ఎప్పుడు వస్తుందో కాల్ సైడ్ వెళ్ళిపోవడమే పర్ఫెక్ట్ ట్రేడ్. 25,880 వస్తే పర్ఫెక్ట్ గా కాల్ సైడ్ వెళ్ళిపోవచ్చు, నో ప్రాబ్లం. అప్పుడు కాస్ట్ మెయింటైన్ చేసుకోండి. మినిమం 20 రూపీస్ టార్గెట్ పక్కా ఇస్తుంది. కానీ మనం ట్రైలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఇంకా హ్యాపీగా ఉంటుంది మార్కెట్. ఇక పుట్ సైడ్ మార్కెట్ అంటే 25,806 కాంచి పైకి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటుంది. మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ 880 వరకు వెళ్ళి 880 బ్రేక్అవుట్ కాకుండా మళ్ళీ కిందికి వచ్చే 835 కాడ ఎంట్రీ తీసుకుంటే పర్ఫెక్ట్ గా 690 వరకు మార్కెట్ మనం హోల్డ్ చేయొచ్చు. 690 వరకు హోల్డ్ చేయొచ్చు. 25,690 వరకు హోల్డ్ చేయొచ్చు. ఇక కాల్ సైడ్ విషయానికి వస్తే పుట్ సైడ్ ఇవి నేను చెప్పింది అర్థమైంది కదా. పుట్ సైడ్ ఇప్పుడు కాల్ సైడ్ విషయానికి వస్తే 880 వస్తే కాల్ సైడ్ వెళ్ళిపోతాము. 823 వచ్చి స్ట్రాంగ్ అవుతుంది. 823 కాడ రీటెస్ట్ ధర అదే కొంచెం సేపు కన్సిడర్ సైడ్ వేస్ మార్కెట్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇవ్వకుండా కూడా సరే 880 దాటి నుంచి మనం ట్రైలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకి ఈరోజు 26,000 టార్గెట్ ఉంది. ఓకే బి డన్ బి.